పెద్దపల్లి జిల్లా. మేము తెలంగాణ ఉద్యమం కోసం మేము మా చదువుని మా ఫ్యామిలీని అందరినీ పక్కకు పెట్టి తెలంగాణ మీద ఉన్న అభిమానం కోసం మేము ఉద్యమాలు చేస్తున్నామన్నా. కాలుకు గజ్జలు కట్టి గొంగడేసుకొని ఎండనక వాననక మేము ఈ ఉద్యమంలో పోరాడి మేము తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. అట్లనే మాలాంటి ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రేవంత్ అప్పుడు ఉన్న కేసీఆర్ పాలనలో మాకు జాబ్లు ఇస్తున్నారు, మాకు ఇవ్వలేదు. రేవంత్ అన్న గెలిచిన తర్వాత మేము జాబ్లు ఇస్తాం, కళాకారులకు మేము న్యాయం చేస్తామన్నారు. మేము దానికోసమని మేము ఒక 5-6 నెలల నుంచి అన్న కోసం తిరుగుతున్నాం. మాకు ఎట్లాంటి అవకాశం ఇవ్వలేదు. కనీసం ఇక్కడన్నా మా బాధ చెప్తున్నామని జస్ట్ మేము నిల్చొని మేము సభను డిస్టర్బ్ చేయలేదు, మేము ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఒక బ్యానర్ పట్టుకొని మా బాధ మేము చెప్పుదామని చూపించినామన్నా. దానికి మహిళా పోలీసులు మా మీద దాడి చేసి మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడ వరకు నెంటుకొచ్చారు. మేము చిన్న చిన్న పిల్లలను తీసుకొని మా హస్బెండ్లను వదిలేసుకొని మా ఫ్యామిలీలను వదిలేసుకొని మేము వచ్చింది జస్ట్ మాకు న్యాయం జరగాలని మేము అడగడానికి వచ్చినాం. కానీ మేము ఎలాంటి దాడులు చేయడానికి రాలేదు, ఎట్లాంటి కొట్టాటలకు రాలేదు. అట్లాంటప్పుడు మా మీద ఎట్లా దాడి చేస్తారు? ఒక అమ్మాయి కింద పడిపోయింది, ఆమె కాలుకు దెబ్బ తాకింది, ఇంకో ఆమె పుస్తకాలు తగ్గిపోయినాయి అన్న. పోలీసులు ఎవరు చేస్తారు? అందుకేనా రేవంత్ అన్న వాళ్ళకు జాబులు ఇచ్చింది, వాళ్ళకు పైసలు ఇచ్చేది మాలాంటి అమాయకుల మీద దాడులు చేయడం ఇంకా పుస్తకాలు దెంపనిక ఎందుకు? మేమేమన్నా కొట్లాడకు వచ్చినామా? రేవంత్ అన్న డిస్టర్బ్ చేసినామా? మేము సభను డిస్టర్బ్ చేసినామా? మా బాధ మేము చెప్పుకోవడానికి వచ్చినాం. రేవంత్ అన్న చూసిండు, నేను చూస్తాను అన్నాడు. అన్నాక మేము కూర్చున్నాక మా మీద ఎందుకు దాడి చేస్తారు? మాకు న్యాయం జరగాలన్నా, ఈ సభ వల్లనన్నా, ఈ కొట్లాట వల్లనన్నా మాకు ఉద్యోగాలు రావాలి. మాలాంటి నిరుద్యోగ కళాకారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేము ఏదో కష్టపడి పాటలు పాడి లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.